భారత సమాజంలో కుల వ్యవస్థ అనేది అన్ని వ్యవస్థల్లో అన్ని రకాల స్ట్రక్చర్స్లో కూడా వేళ్ళూనుకునుంది. ఏ వ్యవస్థలో కుల వ్యవస్థ పాతుకుపోలేదంటే మనకి ఏది కనపడదు అనమాట. ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంది. రీసెంట్గా హర్యానా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అక్టోబర్ 7వ తారీఖున సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. ఆయన చండీగఢ్లోని తన ఇంట్లో అక్టోబర్ 7వ తారీఖున శవమై కనిపించారు. దాని మీద ఆయన పెద్ద నోట్ కూడా రాశారు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దాని మీద ఆయన ఒక పెద్ద నోట్ రాశారనమాట. ఆ నోట్లో 16 మంది సీనియర్ ఆఫీసర్స్ మీద ఎలిగేషన్స్ పెట్టారు. అంతేకాదు తన్ని కుల వివక్ష చూపించారని, తన పైన హ్యూమిలియేట్ చేశారని, పబ్లిక్ గా హరాస్ చేశారని, మెంటల్ గా టార్చర్ చేశారని, ఎవరికీ లేని రూల్స్ తనకే వచ్చాయి, తన మొబైల్ ఫోన్, వాట్సాప్ అవన్నీ కూడా ట్రాక్ చేశారని, తన కాల్ రికార్డ్స్ మొత్తం తీపిచ్చారని, తన చాట్ రికార్డ్స్ అంతా బయట తీసుకొచ్చారని, అంతేకాదు తను గుడికెళ్తే తనతో పాటు చాలా మంది వచ్చారు, కానీ తన కులం వల్ల తన్నే హరాస్ చేశారని, ఆయన హర్యానాలోని డీజీపీ ఎవరైతే 2021లో పనిచేశారో ఆయన పైన కూడా ఎలిగేషన్స్ వేశారు. తన సీనియర్ ఆఫీసర్స్, డీజీపీస్ ఒకళ్ళ ఇద్దర 16 మంది మీద ఎలిగేషన్స్ వేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఆవిడ ఇప్పుడు ఫస్ట్ ఆయన డెడ్ బాడీకి పోస్ట్ మార్టం జరపొద్దు, ఎఫ్ఐఆర్ అయ్యేదాకా ఎవరిపైన అయితే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయ్యేదాకా పోస్ట్ మార్టం జరపొద్దని చెప్పి ఫస్ట్ ఆపేశారు కూడా. దాంతోపాటు ఆయన ఇంకొక మాట కూడా రాశారు తన సూసైడ్ నోట్లో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కింద వాళ్ళందరిపైన ఎవరైతే తను హరాస్ చేశారో వాళ్ళపైన కేసులు పెట్టాలని కూడా చెప్పారు. దాంతో హర్యానా చీఫ్ మినిస్టర్ సైని ఇప్పుడు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటే వదిలేది లేదని చెప్పి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఆయన భార్యతో మేము ఉంటాం, ఆ విషయం అసలు నిగ్గు తేల్చాలి, ఆయన్ని ఈ విధంగా మెంటల్ హారాస్మెంట్ చేయొచ్చా, ఖచ్చితంగా ఈ విషయంలో ఏం జరిగిందో ఎవిడెన్స్ సహా నిగ్గు తేల్చాలని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ కూడా కోరుతుంది అనమాట. మొత్తం ఈ కేసు ఒకసారి అనలైజ్ చేస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అన్ని స్ట్రక్చర్స్ లో ఇంక్లూడింగ్ బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్స్ లో కూడా బయాస్ చాలా ఉంది, వివక్ష చాలా ఉంది. మైండ్ సెట్స్ చదువుకోగానే మారట్లేదు. నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐజీ అయినా, డీజీపీ అయినా, ఏదైనా సరే నీ మైండ్ సెట్ చదువుకోగానే మారట్లేదు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి సమాజాన్ని చూడగానే మైండ్ సెట్లు మారట్లేదు. చాలా మందిలో చాలా రిజిడ్ స్ట్రక్చర్స్, రిజిడ్ వాల్స్ పెట్టేసుకున్నారనమాట. వీళ్ళు మాత్రమే పనికొస్తారు, ఈ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే పనికొస్తారు, పలానా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే పనికొస్తారు, ఇంత ఏబుల్ బాడీడ్ వాళ్ళు పనికొస్తారు. ఇలా చాలా విషయాల్లో ఒక రిజిడ్ స్ట్రక్చర్స్, రిజిడ్ లైన్స్ గీస్ చేసుకున్నారు. సొసైటీలో ఇంక్లూడింగ్ బ్యూరోక్రసీలో కూడా కొన్ని ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. అంతేకాదు రిజిడ్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయన్నమాట. బయటికి అంత ఓపెన్ గా కనిపిస్తున్నా సరే కుల వివక్ష కావచ్చు, లేదా లింగ వివక్ష కావచ్చు, అంతకు మించి డిఫరెంట్ లేబుల్ పీపుల్ డిఫరెంట్ గా చూడటం కావచ్చు, ఇలా చాలా వరకు కూడా రిజిడ్ స్ట్రక్చర్స్ లోనే వీళ్ళందరూ బతుకుతున్నారనమాట. తరాలు మారుతున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిపోయింది. మనం వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తున్నాం. ఇదంతా జరుగుతున్నా ఇంకో పక్క కుల వివక్ష కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కావచ్చు, అంతెందుకు ఒక సాడిజం అనేది బ్యూరోక్రసీలో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ లో ఒక సాడిజం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే బాస్ అండ్ సబార్డినేట్, మనం వేరే కంట్రీస్కి వెళ్తే అందరూ ఒక కొలీగ్స్ లాగా, ఒక టీం వర్క్ లాగా పనిచేస్తారు. కానీ బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్స్ లో ఆ డిఫరెన్స్ 1 ఇయర్ సీనియర్ అయినా సీనియర్ కే సెల్యూట్ కొట్టాలి, ఆ రిజిడ్ స్ట్రక్చర్స్ అనమాట. ఇదంతా కూడా బ్రిటిష్ కాలంలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థలో ఉండేది. ఏంటంటే నీకు సీనియర్ని, నా బూట్ నువ్వు పాలిష్ చేయాలి, ఇలాంటి థాట్స్ అని కూడా ఆ బ్రిటిష్ లెగసీస్ మనం కొన్ని దరిద్రాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. అలాంటి ఒక దరిద్రమే ఈ బ్యూరోక్రటిక్ సప్రెషన్ కూడా. పైన వాళ్ళు హైరార్కీలో కింద వాళ్ళని అణగొట్టడం, కింద వాళ్ళని హరాస్ చేయడం, కింద వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకోవడం, కింద వాళ్ళని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేయడం, కింద వాళ్ళకి ఏదైనా లోపం ఉంటే వాళ్ళని విమర్శించడం, ఇవన్నీ కూడా భారత బ్యూరోక్రసీలో పాతుకుపోయాయి అన్నమాట. దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత యువతది, నవతరాంది, దేశాంది.